యెషయా గ్రంథము 48 అధ్యాయము 18 వచనం. యెషయా గ్రంథము 48 18 వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించినడలా నీ క్షేమము నదివలెను, నీ నీతి తరంగము వలెను ఉండును. 19 నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దగ్గర నాయన, లేఖనం మీది, ప్రజలు నీ వారిని, మీరు మా దేవుడు నాయన. కొద్ది నిమిషాలు మీ లేఖన భాగం నుంచి నాతో, మాతో, అందరితో మాట్లాడయ్యా. ప్రతి ఒక్కరితో మాట్లాడుతండి. మీరు మాట్లాడితే మా అందరికి అర్థమవుతుంది. మీ మాటలు వింటే మాకు మీ వాక్యం ద్వారా క్షేమస్థితి మాకు కలుగుతుందయ్యా. అట్టి కృప మాకు అందరూ దయచేయమని, మీరే బోధించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈరోజు మనము నేర్చుకోబోతున్న వాక్యం ఏంటంటే, ఇక్కడ ప్రవక్త అయిన యెషయా ద్వారా ఇశ్రాయేలుకు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తాడంటే, దేవుడు నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఆజ్ఞలంటే 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞల కోసమే 40 రాత్రులు 40 పగళ్ళు మోషే గారు సీనాయి కొండ మీద, సీనాయి పర్వతం మీద ఉండి ఆ 10 ఆజ్ఞల పలకలు సంపాదించారు. కానీ ఈ 10 ఆజ్ఞలు అనేది మనం వాటిని ఆలకించాలి. వినట్టు మీరు చెప్పండి. ఆలకి ఎన్నవాళ్ళు ఏమంటారంటే అప్పుడే మర్చిపోతారు. ఆలకించిన వాళ్ళు మర్చిపోతారా? మర్చిపోవాలి. ఎందుకంటే నేను మన బుధవారం, మన ఆఖరి బుధవారం నాడు బాప్తిస్మం గురించి చెప్పాను. అది ఆలకించారు కనుక జోసెఫ్ అన్నయ్య ప్రార్థనలు ఇప్పుడు ఏం పెట్టాడు చెప్పండి. అయ్యా, మేము మొదట బాప్తిస్మం పొందాక రెండో బాప్తిస్మం మేము పొందలేదు ప్రభు అని ప్రార్థన చేశాడు. అంటే ఆ వాక్యాన్ని ఆయన వింటాం కదా, ఆలకించాడు. ఆలకించింది ఒక దీనిలో ఉండింది, ఇన్నాది మళ్ళీ బయటికి వెళ్ళిపోయింది. అవునా కాదు? అందుకని ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్న మాట, నా ఆజ్ఞలను మీరు ఆలకించాలి. దేవుని మాటలు ఆలకించాలి, ఆలోచించాలి. ఆలకించాలి, ఆలోచించాలి. అప్పుడు దాన్ని బట్టి మనము మన పట్ల దేవుడు కార్యం జరిగిస్తాడు. అని అన్నాడు, నా ఆజ్ఞలను ఆలకించవలని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించడలా నీ క్షేమము, నీ క్షేమం ఎక్కడుందంటే నది వలె ఉండిద్ది అన్నాడు. ఎప్పుడు చేయ నీ క్షేమం. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఎప్పుడు వస్తే అయ్యా బాగుండవా, ఎప్పుడు వచ్చా అయ్యా అంటాం. నల్ల అట్లాగే బాగున్నావా అన్నా, పిల్లలు బాగుంటారా, ఇంట్లో బాగుంటుందా అని కాస్త ఒక ఉన్నతమైన స్థితిలో, లేకపోతే వారు చదువుకున్న వాళ్ళ విషయంలో కాస్త ఒక విధంగా ఉన్నాడు అంటే క్షేమంగా ఉన్నారా? అవునా కదా? మనదా మోటి మాట ఉంది, ఆ మాట గౌరవపదంగా ఉంటుంది. క్షేమంగా ఉన్నారా? పిల్లల క్షేమమైనా, మీరు క్షేమం ఉన్నారా, మీ ఆరోగ్యం క్షేమం ఉందా అంటారు. అంటే ఇప్పుడు మనకు క్షేమం కావాలా వద్దా? మనకు క్షేమం కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆయన మాటలు మనము చెప్పాలి, ఆయన ఆజ్ఞలు మనము అంటే ఆయన మాట ఆలకించాలి. ఆజ్ఞ అంటే ఏంటంటే, ఇప్పుడు పూర్వదినాలు విశ్రాంతి దినాలు పాటించారు. మనం ఇప్పుడు ఏం పాటించాలి? పునరుద్ధానం పాటించాలి. అంటే విశ్రాంతి, పునరుద్ధానం. అంటే శని రాత్రి, ఆదివారం ఉదయం మనం పాటించాలి. పాటిస్తే ఇది ఆయన కోరుకుంటున్నాడు.
అది పాటించినట్లయితే ఏమన్నాడు చెప్పండి, ఆలకించడలా ఏ నది వెలుగుతుంది? నదులు అంటే తెలుసు కదా, నది ఎండిద్దా? నదులు ఎండవు, అలలు ఎండిపోతాయి కానీ నదులు ఎండవు. నదులు ఎండే స్థలాల్లో ఎండుతాయి, ఉండే స్థలంలో నీళ్లు ఉంటే శాంతం నది ఎండదు, శాంతం నది ఎండదు. కనుక ఇంకా కాలువలు అంటే చెరువులు అంటే ఇలాంటి ఎండిపోతాయి కానీ నది ఎండదు. అంటే నీ క్షేమం ఎట్లుందంటే, నీ క్షేమం అంటే నీ ఆరోగ్యం లేదా నీ కుటుంబం నీ మేలు ఎట్లా ఉందంటే, క్షేమం ఎట్లుందంటే నది వలె ఉంది అన్నారు. అందుకని మనం ఏం చేయాలంట, ఆలకించాలి. దేవుని ఆజ్ఞలు మనం ఆలకించాలి. దేవుని మాటలు మనం ఎప్పుడైతే ఆలకిస్తామో ఆలకించిన కుటుంబాన్ని ఆ ఆలకించిన వారు ఆ ఆలోచన ప్రకారం నడిచిన వారి కుటుంబాన్ని క్షేమస్థితి కలగజేస్తారు. ఏ క్షేమస్థితి అంటే నది వల్లే క్షేమం కలిగేస్తారు. స్వతం చెప్పండి. ఇప్పుడు మన సంఘం కానీ క్షేమస్థితిగా ఉండాలి, మన కుటుంబం క్షేమంగా ఉండాలి. అంటే కుటుంబం క్షేమం ఉండాలి, సంఘము క్షేమం ఉండాలి. సంఘానికి వస్తే కదా మనం నేర్చుకునేది, సంఘం నేర్చుకుని మన కుటుంబాన్ని కట్టుకోవాలి. అంతే జ్ఞానవంతులైన దాంట్లో తన ఇల్లు కట్టుకుందాం. అంటే ఎక్కడికొచ్చి కట్టుకుంది? ముందు సంఘంలోకి వచ్చి దేవుని మాటలు విని ఆ మాటను బట్టి ఆలకించి ఆ మాట ప్రకారం వెళ్ళి కట్టుకుని కనుక ఇల్లు కట్టబడింది. 3 రోజులు వేసిందంట, కట్టుకోలేదు. అందుకే ఆ ఇల్లు ఏమైపోయింది? ఊడబెరిగిపోయింది. కనుక అందుకని దేవుని వాక్యాన్ని మనం చాలా ఆలకించాలి. మరియమ్మ ఎలిజబెత్ దగ్గరికి వచ్చింది, వృద్ధాప్యం ఎలిజబెత్ దగ్గరికి వచ్చి వందనం చెప్పిందంట. ఎవరికి? ఎలిజబెత్కి మరియమ్మ వందనం చెప్పిందంట. వందనం చెప్పగానే ఆ వందనం వచ్చి వినగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న కుమారుడు ఆ శిశువు గంతులేసిందంట కడుపులోనే. ఆ వందనం వినగానే అంటే కడుపులో ఉన్న బిడ్డ కూడా ఆలకిస్తున్నాడు అర్థం. సోదం చెప్పండి. కడుపులో బిడ్డ కూడా ఆలకిస్తున్నాడు. మనం సంతోషం ఉంటే మన కడుపులో ఉన్న బిడ్డ కూడా సంతోషం ఉంటాడు. మన దుఃఖం ఉంటే వాడి దుఃఖం. అలాగే మన కుటుంబంలో కూడా సంఘంలో మనం ఆలకించి మనం క్షేమంగా ఉంటే మన కుటుంబాన్ని కూడా దేవుడు క్షేమస్థితిలో ఉంచును గాక. కనుక నదులోని నేను ఈ రాత్రి ఒక నది గురించి కొన్ని మాటలు చెప్పి చేస్తాను. ఇంకా తదిమ నదుల గురించి చదివిన తర్వాత నేర్చుకుంటాం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలంట? మన కుటుంబం క్షేమంగా ఉండాలంటే ఎట్లా? ఏ క్షేమంగా ఉండాలి? నది వలె ఉండాలి. ఈ నది అంటే ఏంటో మనం చూద్దాం. ఆదికాండం 2:10 ఆదికాండము. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుంచి చీలిపోయి 4 శాఖలాయెను. ఏదెను తడపడానికి ఒక నది బయలుదేరిందంట. ఏ నది? ఏ తోటను తడపడానికి? ఏదైనా తోటను తడపడానికి ఒక నది బయలుదేరింది. ఆ బయలుదేరిన నది అంట 4 పాయలుగా మారిందంట. 4 సీర్లు అయిపోయింది. 4 సీర్లు అయితే కానీ ఆ తోట తడపడానికి అవకాశం కలగదు. అందుకని 4 నదులు అయిపోయింది. చదవం. మొదటి దాని పేరు. ఇప్పుడు 4 శాఖల్లో 4 నదుల పేర్లు ఏంటంటే, మొదటి నది పేరు ఏంటంటే ఏంటమ్మా? పీషోను. అది ఆ మొదటి నది పేరు ఏంటంటే పీషోను. అది హవీలా దేశమంతటను చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశం బంగారంతో శ్రేష్టమైనదంట. ఆ దేశం బంగారం. అక్కడ ఎందుకంటే ఒక నది బయలుదేరింది. ఆ నది ఏదైనా తరపుడానికి వస్తున్న ఆ నది 4 భాగాలుగా మారిపోయింది. ఆ మొదటి నది పేరు ఏంటంటే ఇప్పుడు పీషోను. చెప్పండి. పీషోను అనగా నేను ఒకసారి చెప్పాను, ఈ నదుల గురించి చెప్పాను. ఇప్పుడు ఆ ట్రాఫిక్ కాదు, ఇది వేరే ట్రాఫిక్ వచ్చింది. ఒకసారి చెప్పాను, 4 నదుల గురించి చెప్పాను. అవిల దేశం అంటే ఏదో, కూష్ దేశం అంటే ఏదో, ఆషూర్ దేశం అంటే ఏదో,
ఆ దేశాల్లో ఏమేమి ఉన్నాయని చెప్పేది మీకు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే పీషోన్ అనగా అధికమైనది నాకు, అధికమైనది. సోదరు చెప్పండి, అధికమైందంటే ఏంటి? అధికమైందంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు జ్వరం వచ్చింది, 101 ఉంది, ఏదైతే 200 100 పెరిగింది అంటే ఇప్పుడు ఏమైంది? అది అధికం అంటే ఎక్కువైందని అర్థం, ఎక్కువైందని అర్థం. అలాగే ఇప్పుడు ఈ పీషోను నది అనగా అధికమైనది అంటే ఎక్కువగా ప్రవహిస్తుంది. అంటే నీ క్షేమం ఎట్లుందంటే ఎక్కువగా వెళ్తుందంట నీ క్షేమం. అతను చెప్పండి, నీ కుటుంబం క్షేమంగా ఉండాలి, నీ బిడ్డలు క్షేమంగా ఎక్కువ కంటే అధికంగా ఉండాలి, నీ సంపాదన అధికంగా ఉండాలి, నీ కుటుంబం అధికంగా ఉండాలి, నీ బిడ్డలు అధికంగా ఉండాలి, జ్ఞానం అధికంగా ఉండాలి. అందుకని దేవుని మాట మనం ఆలకిస్తే ఆ నది ఎట్లా క్షేమం ఉంటుందో నీ క్షేమం నదిలాగా ఉండాలంటే ఈ నది పేరు ఏంటంటే పీషోను. పీషోన్ నది ఇప్పుడు దేని సదృశం అంటే అధికమైనది, అది ఎక్కువగా పారుతుంది. నీ కుటుంబంలో కూడా ఎక్కువగా చెప్పాలి, ఎక్కువగా నువ్వు కుటుంబం ఎదగాలి, ఎక్కువగా నీవు ఫలించాలి, ఎక్కువగా నీవు ఆస్వాదించవాలి, అప్పుడే నీకు క్షేమము. కొంత చెప్పండి, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో క్షేమము. ఇప్పుడు మనకి ఈ నెలలో క్షేమస్థితి రావాలి. ఈ నెలంతా మే నెలంతా కూడా మహా గాలు వేస్తుంది, జండ్లేస్తుంది. ఈ నెలలో మనము దేవుని మాటలు ఆలపిస్తే ఈ నెలలో దేవుడు మన కుటుంబాలను నదిలాగా క్షేమంగా ఉంచునుగాక, నీ కుటుంబాన్ని అధికంగా ఉంచునుగాక, నీ బిడ్డలను అధికమైన స్థితిలో ఉంచునుగాక. ఆమె చెప్పండి, ఆమెనంటే మనకి అవును కాకనంత అంటే మన పట్ల చేస్తారు. మనం ఆలకించాలి దేవుని మాట. ఇది మొట్టమొదటి దేని సదృశం అంటే అధికమైనది. నీ క్షేమం ఎట్టు ఉండాలి? ఎక్కువగా ఉండాలి కానీ తక్కువగా ఉండకూడదు. అర్థం ఉందా? ఉండకూడదు, ఎక్కువ వాళ్ళు కానీ కుటుంబం క్షేమము, నీ బిడ్డల క్షేమం తక్కువగా ఉండకూడదు, తరిగిపోకూడదు, ఎక్కువగా ఉండాలని అర్థం. రెండవ నది చదవమ్మా, అది ఆది కాండం అక్కడ. రెండవ నది గీహోను. గీహోను నది. ఈ గీహోను నదికి పేరుకు అనగా ఈ నది అనగా ఏంటంటే ఇది ఉప్పొంగేది అని అర్థం. చెప్పండి, ఉప్పొంగుట. ఉప్పొంగుట అంటే ఎప్పుడు ఉప్పొంగుతా? ఉప్పొంగటం అంటే సంతోషం. నీ చేయలేవు, పంట ఎక్కువ పడిందనుకో సంతోషం, ఉప్పొంగుతావు. నీకు ఉద్యోగం పడిందనుకో ఉప్పొంగుతావు, నీ సంతానం కలిగిందనుకో ఉప్పొంగుతావు, నీ బిడ్డలకి మేలు కలిగిననుకో ఉప్పొంగుతావు. నష్టం కలిగితే బాధపడతావు, లాభం అయితే ఉప్పొంగుతాము. ఉప్పొంగేస్తుంది అన్నమాట. ఈశ్వరు అనగా అధికమైనది, గీహోను అనగా ఉప్పొంగ చేసేది. అంటే నీ కుటుంబాన్ని పొంగి పొరిదట్టుగా చేయనుగాక. అంటే నీ క్షేమస్థితి ఎట్లుందంటే ఒకటి అధికంగా ఉంటుంది, రెండోది చెప్పాలి, రెండోది ఉప్పొంగ చేస్తాడు. ఉప్పొంగిపోనమాట, పొంగుతుంది, పాలు పొంగినట్టుగా నీ కుటుంబం పొంగునుగాక. కనుక ప్రియమైన బిడ్డలారా, అందుకే దేవుని మాటలు ఎవరైతే ఆలకిస్తారో, ఆ ఆలకించే మాటలు వింటారో, దేవుడు తప్పక వాళ్ళ కుటుంబానికి ఒక నది వంటి క్షేమం ఇస్తాడు. ఆ క్షేమం ఎటువంటిదంటే ఒకటి అధికంగా చేస్తాడు, రెండోది నిన్ను ఉప్పొంగు చేస్తాడు. అంటే నీ నోట నీ హృదయంలో ఉప్పొంగిపోతావు. ఉప్పొంగిపోతావు అంటే హుషారుగా ఉంటావు. ఉప్పొంగిపోయావంటే నీ ఒంట్లో రోగాలు కూడా పోతాయి. ఏ సోదరు చెప్పండి, నీ ఒంట్లో రోగాలు, దిగులు, టెన్షన్ అంతా పోయింది. ఎందుకంటే ఉప్పొంగిపోతాం. ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయ్యారు ఏమండి, పాస్ అయ్యేదానికి ఇప్పుడు ఏమైంది? ఆ తల్లిదండ్రులకి సంతోషం, సంతోషం. ఉప్పొంగిపోయారు పిల్లలు, ఉప్పొంగిపోతున్నారు. చెప్పండి, తల్లిదండ్రులు కూడా నాకు ఫోన్ చేసి చెబుతున్నారు. అందుకే చెబుతున్నారు, వాళ్ళు ఎంత సంతోషంగా చెబుతున్నారు. సోదరు చెప్పండి, ఉప్పొంగ చేస్తాడన్నమాట దేవుడు. అలాగే మన కుటుంబాలు, మన సంఘాన్ని దేవుడు ఉప్పొంగ చేయను కాక. మూడవ నది ఏనా చెప్పమ్మా? సిద్దికేలు.
హిద్దికేలు అనగా వేగముగా ఫలించుట. వేగం అంటే స్పీడ్గా ఒకటిగానే వేగంగా ఫలించే మనసు అన్నమాట. ఫలించాలి. నీ కుటుంబం వేగంగా అంటే తొందరగా ఇప్పుడు హైబ్రిడ్కి నాటు చెట్టుకి తేలేదు. నాటు చెట్టు సంవత్సరం ఒకసారి కాసింది, అవునా? హైబ్రిడ్ చెట్టు సంవత్సరానికి 2 సార్లు కాసేది. మన చెట్టు చూస్తున్నారా? హైబ్రిడ్ చెట్టు సంవత్సరానికి 2 సార్లు కాదు. మరి నాటు చెట్టు ఉంది, అది ఏం చేసిన సంవత్సరం ఒకసారి ఒక పంటే కాసింది. అంటే ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే దేవుడు 3వ నది ఎలా ఉందంటే నిన్ను ఉప్పొంగ చేస్తాడు దేవుడు. 2వది. 3వది వేగంగా ఫలింపజేస్తాడు. నీ కుటుంబం ఫలించాలని దేవుని ఆశ. అందుకే నా యందు ఆ గ్రంథరు కదా యోహాను సువార్త 15:5 అంటాడు. చదవండి. యోహాను సువార్త 15:5. యోహాను సువార్త బహుగా ద్రాక్ష చెట్టు నేను, తీగలు మీరు. ఎవడైతే ఆ తీగలో నా యందు నిలిచి ఉంటాడో నేను అతని యందు కూడా నిలిచి ఉంటాను. వాడు బహుగా, నువ్వు ఫలించాలి బహుగా. అదనమాట బహుగా ఫలించుట. నీ క్షేమము ఎట్లుందంటే ఓటు అధికంగా ఉండజేస్తాడు. 2వది ఉప్పొంగ చేస్తాడంట నీ క్షేమాన్ని. 3వది నిన్ను వేగంగా ఫలింపజేస్తాడు. ఎంత గొప్ప మాటలండి. ఎందుకంటే ఇక్కడ చెప్తున్న మాట అంటే నీవు నా ఆజ్ఞలను ఆలకించినట్టు నేను ఎంతో కోరుకుంటున్నాను. నువ్వు కోరుకున్నదాన్ని నువ్వు ఆలకిస్తే నీ క్షేమము నది వలె ఉంది. ఆ నది ఏదంటే చెప్పండి, ఏదైనా తోట తడిపే నది. ఆ నది 4 శాఖలు అయింది. 4 శాఖలు ఇప్పుడు 3 నదులు చెప్పుకున్నాం. 1 ఈశోను, 2 ఈగోను, 3వది హిద్దికేలు. ఈ 3 అనుభవాలు ఏంటి చెప్పాలి? 3 అనుభవాలు ఏంటి? మరి రేపు అడుగుతా మిమ్మల్ని. 1 అధికమైనది, 2 ఉప్పొంగేది, 3వది ఫలించేది, అది 4వది ఏనదంట యూఫ్రటీస్ అనగా క్షేమముగా నివసింపజేయుట. సోదరు చెప్పండి, క్షేమముగా నువ్వు ఉండాలి, క్షేమంగా ప్రవహించాలి, క్షేమంగా నీ కుటుంబం ఆశించాలి. అందుకే నీ క్షేమము నది వలె ప్రవహించును. క్షేమంగా ఉంది కాక నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ సంఘం క్షేమం ఉండాలంటే, నదిలాగా ఉండాలంటే నీవు నేను ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? చెప్పాలి. ఇప్పుడు నీ కుటుంబం, నీ సంఘం, నీ బిడ్డలు, నీ యావదాస్తులు ఒక నదిలాగా క్షేమస్థితికి ఉండాలంటే ఏం చేస్తే క్షేమం కలుగుంటావు చెప్పాలి. ఇప్పుడే చెప్పుకుంటూ వస్తున్నాయి కదా, చెప్పాలి. ఎవరికి అర్థం కలదా? అది ఆయన మాట ఆలకిస్తే ఈ 4 క్షేమాలు మనకు దయచేయను గాక. ఈ మే నెలలో మనం అట్టి అనుభవం పొందుకుందాం గాక. ఇది మే నెలలో మొదటి శనివారం కనుక ఈ నెలలో శ్రేష్టమైన వర్తమానం ఏంటంటే చెప్తున్న మాట భక్తుడైన యెషయా గారు ఇశ్రాయేలుకు దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే ఏమన్నాడు? నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించలా నీ క్షేమం నది వలె, నీ నీతి సముద్ర తరంగం వలె. ఇప్పుడు నీ క్షేమం ఉండాలంటే ఆలకించాలి. ఆలకిద్దాం మరి దేవుడి మాటలు. నిద్రపోదామా చెప్పండి? నిద్రపోమాకండి. 2వది అనాలోచనతో ఉండొద్దు. లేదు మందిరానికి వచ్చి మన మనసు ఎక్కడో పెట్టుకోవద్దు. మనం దేవుని సన్నిధికి వచ్చాం కనుక ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఆ మాట నేను మోసుకెళ్ళాలి, ఆ మాట ఎత్తుకెళ్ళాలని మనం ఉంటాం. సోదరు చెప్పండి. ఇప్పుడు మనం పనికి వెళ్ళామంటే రూపాయి తెచ్చుకోవాలంటే కష్టపడి పని చేసి రూపాయి తెచ్చుకోవాలి.
అలాగే మన దేవుని సన్నిధికి వచ్చామంటే దానికంటే ఎక్కువైంది దేవుని మాట. ఈ దేవుని మాట నువ్వు ఆలకించి ఈ మాట దిశగా నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీ క్షేమస్థితి కూడా ఏదో తోట తడుపునట్టుగా నీ కుటుంబాన్ని తడుపునుగాక. ఆ తోట ఏదో తోట దేవుడి తోట. ఆ తోట ఎంత పచ్చగా ఉందో, ఆ తోట ఎంత ఫలవృక్షాలు ఫలించిందో, ఆ తోట ఏ విధంగా ఆశ్రయించబడిందో, అలాగే ఓ తోటలాగా నీ కుటుంబాన్ని ఆశ్రయిస్తాడు, ఓ తోటలాగా నీ సంఘాన్ని ఆశ్రయిస్తాడు, ఓ తోటలాగా నీ బిడ్డలను ఆశ్రయిస్తాడు. కనుక మన క్షేమాన్ని ఉండాలంటే నేను ఆలకిస్తాను ప్రభు అని నువ్వు తీర్మానం చేసుకుంటే ఈ 4 నదులు ఎట్టావని చెప్పినప్పుడు ఒకటి అధికంగా నీ క్షేమం అధికంగా ఉంటుంది, 2 పొంగుతావు, 3వది ఫలిస్తావు, 4వది క్షేమంగా. ఈ 4 మనకు రావాలంటే దేవుని మాటలు మనం చెప్పండి ఆలకించాలి. దేవుని ఆలకించాడు, తల్లి గర్భం నుండే ఆలకించాడు. అందుకే గంతులు ఇచ్చినప్పుడంట ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపడిపోయి ఇప్పుడు ఏముంది, స్త్రీలలో నీవు ఆశ్రయించబడిందానా, నీ వందన వస్తుంది గారి నా గర్భంలో శిశువు ఆశ్రయించబడుదాన్ని ఆ తల్లిని దీపిస్తుంది ఎలిజబెత్ వృద్ధాకున్న దైవ సేవకుడు. సోదరు చెప్పండి. అలాగే మనము కూడా ఆశ్రయించబడాలి, క్షేమంగా ఉండాలి. ఆలకించాడు, చెడ్డ మాటలు వద్దు, ఆలకించవద్దు, అది మర్చిపోవద్దు. చెడు మాటలు మర్చిపోవాలి, మంచి మాటలు జ్ఞాపకం ఉంచుకోవాలి, ఆలకించాలి. అందుకే భక్తుడు రాశాడు, ఆదియు అంతమైన దేవా, అనంతమైన ఆత్మ అయిన ప్రభువా, ఆలకించుమా 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 ఆలకించుమా, నా దీన ప్రార్థన ఆలకించుమా, నా దీన ప్రార్థన ఆలకించుమా. ఆదియు అంతమైన దేవా, అనంతమైన ఆత్మ అయిన ప్రభువా, ఆలకించుమా 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 ఆలకించుమా, నా దీన ప్రార్థన ఆలకించుమా, నా దీన ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా. నా దీన ప్రార్థన నీవు ఆలకించాలి. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన కోరుకునేది కూడా అదే. ఆయన మాటలు మనం ఆలకించితే కోరుకుంటే మన క్షేమం నది వల్లే ప్రవహింపజేయునుగాక, అధికముగా ఉంచునుగాక, ఉప్పంగా చేయునుగాక, బహుగా ఫలింపజేయునుగాక. నీ క్షేమస్థితి నీ బిడ్డ తరాన ఉండునుగాక. అటు క్షేమస్థితి దేవుడి మే నెలలో మనందరికి దయచేయునుగాక. ప్రార్థన చేసుకుంటా. ఈ క్షేమస్థితి కోసమే